వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మరుసటి రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలుపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరా